అరటిపండు స్వీట్. ఓకే, సో శ్రీరామనవమికి అరటిపండు స్పెషల్ స్వీట్ చేయబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది పేరు వినడానికే. మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఒక ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఫస్ట్ మనకి బనానా స్వీట్ అంటేనే స్పెషల్గా ఉంది అరటిపండు స్వీట్ అంటే. సో మనకి బెల్లం తీసుకొచ్చావా దీంట్లో కూడా? దీంట్లో కూడా మనకు బెల్లం ఉంటుంది. ఓకే, బెల్లం అండ్ అలాగే హనీ అన్నమాట, రెండు ఉంటుంది. ఇంకోటి కొబ్బరి తురుము, కొబ్బరి పాలు. యాక్చువల్లీ ఇది ఎక్కువగా కేరళ సైడ్ వాళ్ళు చేసుకుంటారు. అంటే కొబ్బరి ఎక్కువగా యూస్ చేస్తారనమాట దీంట్లో. కొబ్బరి తురుము, కొబ్బరి పాలు అండ్ అలాగే కొంతమంది దీంట్లో కొబ్బరి నూనె కూడా యూస్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం ఆయిల్ ఏం యూస్ చేయకుండా, అంటే వాళ్ళు ఆ కొబ్బరి నూనెతోనే ఏదైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో, కొబ్బరి ఉందో వేయించుకుంటారు. మనం ఇందులో వేయించుకోవట్లేదు, డైరెక్ట్ గా వేసేస్తున్నాం. బికాస్ ఎవ్రీథింగ్ మనం నార్మల్ గా తినేది, వేయించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఒకటి మనం నాన్ ఫ్లేమబుల్ గా చేస్తున్నాం. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్. అలాగే, సో ఫస్ట్ కొబ్బరి పాలు. ఈ కొబ్బరి పాలల్లో మనము బెల్లం వేసుకొని లైట్గా స్టిట్ చేసుకోవాలి. ఓకే, సో పౌడరే కాబట్టి ఈజీగా ఇది మెర్జ్ అయిపోతుంది. సో దీని మీద మళ్ళీ మాది పొయ్యి మీద పెట్టి పాకం తయారీ అవసరం లేదు. ఇంకొక స్పూన్. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్. ఓకే, అలాగే కొంచెం కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. సో బనానా వేసుకుంటున్నాం కదా, బనానాతో పాటు మనం రిమైనింగ్ ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ యాపిల్ కానీ, ప్రొమగనెట్ కానీ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ ఇక్కడ వరకు చేసేసుకొని. సో ఇలా ఉపవాసం ఉండే వాళ్ళకి కూడా మనకి ఇటువంటి వెరైటీ అనేది చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. నార్మల్గా వాళ్ళు కూడా ఫాస్టింగ్ టైమ్స్లో ఎక్కువగా చేసుకుంటారు. అవును, లైక్ శివరాత్రి కానీ, లేదంటే ఇంకేదైనా ఫెస్టివల్స్. అండ్ ఈ ఫెస్టివల్ అప్పుడు కూడా వాళ్ళు ఎక్కువగా చేసుకుంటారు, నవమి రోజు కూడా. ఇప్పుడు మనం ఇందులో బనానాస్ వేద్దాం. ఒక నైఫ్ కూడా ఇవ్వండి. ఓకే, నవమి అనేది మనకి నార్త్ ఇండియాలో కూడా యాక్చువల్లీ మనకి దేవి నవరాత్రులు ఎలాగ చేస్తారో అక్కడ కూడా అన్ని రోజులు చేస్తారు అసలు. అవును, అండ్ మన దగ్గర కూడా అసలు భద్రాచలంలో ఆ శ్రీరాముడి కళ్యాణం జరుగుతూ ఉంటే ఈ రోజు ఎంత బాగుంటుందంటే అసలు. అవును, అండ్ ప్రత్యేకించి కూడా మనం అందరం కూడా వెళ్తూ ఉంటాము. సో ఒక బనానా సరిపోతుంది. కొంచెం లిక్విడ్ గా కావాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. లేదు అంటే మనం కొంచెం ఎక్కువ ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ మనం ఇక్కడ ఎలాగైతే ఫ్రూట్ సలాడ్ చేసుకుంటాం కొంచెం ఆ ప్రాసెస్ లోనే, కానీ మనం పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసి చేసుకుంటాం, బెల్లం వేసుకొని చేసుకుంటారు. అవును, అండ్ దీనిలో మనకి కొబ్బరి తురుము కూడా ఉంది. అవును. మరి నెక్స్ట్ ఇంకేం వేయాలి? నెక్స్ట్ మనము డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. అలాగే, అండ్ అలాగే తేనె కూడా వేస్తున్నాను. ఇప్పుడు వేసుకోవాలి. అండ్ అలాగే సర్వ్ చేసుకునేటప్పుడు కూడా, లైక్ మనం పాన్ కేక్స్ వేసుకునేటప్పుడు ఎలాగైతే సర్వ్ చేసుకుంటామో అలా కొంచెం మీద నుంచి సర్వ్ చేసుకొని తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అసలు ఇంగ్రీడియంట్సే మనకి చాలా బాగున్నాయి. సో ఇవన్నీ కూడా కొబ్బరి పాలల్లో చక్కగా మిక్స్ అయిపోవాలి. ఒక 5 to 10 minutes అలా ఉంచేసి మనం తీసేసుకోవచ్చు అనమాట. ఓకే, సో పల్లవి చక్కగా మన ఇంగ్రీడియంట్స్ అన్ని సోక్ అయిపోయినట్టేనా? సోక్ అయిపోయినట్టే. మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. అలాగే, అండ్ అలాగే గార్నిషింగ్కి కొంచెం తేనె కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే, ఓకే అమూల్య, అరటిపండు స్వీట్ రెడీ అయిపోయింది. ఓకే, మన శ్రీరామనవమి స్పెషల్ అరటిపండు స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. అరటిపండు స్వీట్కి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి పాలు, బెల్లం పొడి, యాలకుల పొడి, కొబ్బరి తురుము, అరటిపండు, డ్రై ఫ్రూట్స్, తేనె. అరటిపండు స్వీట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో కొబ్బరి పాలు, బెల్లం పొడి వేసి కలుపుకోవాలి.
తర్వాత అందులో యాలకుల పొడి, పచ్చి కొబ్బరి తురుము, అరటిపండు ముక్కలు, డ్రై ఫ్రూట్స్, తేనె వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి తేనెతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటిపండు స్వీట్ రెడీ.